'మ్యూట్‌ని'. జేసన్ స్టేథమ్ లీడ్‌గా 'జీన్ ఫ్రాంకోయిస్' డైరెక్షన్‌లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి? దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ విషయానికొస్తే ఈ సినిమాలో మన హీరో కోల్ రీడ్ ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్‌గా పనిచేసి ప్రస్తుతం ఓ పెద్ద బిజినెస్ మ్యాన్‌కి పర్సనల్ సెక్యూరిటీగా ఉంటాడు. రీసెంట్‌గా ఆ బిజినెస్ మ్యాన్‌ని ఎవరో చంపేసి ఆ నేరం మనోడి మీద వేస్తారు. అయితే పోలీసుల నుంచి ఎస్కేప్ అయిన మనోడు దీని వెనక ఎవరున్నారా అని సొంత ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. మరి తర్వాత ఏం జరిగింది? ఆ బిజినెస్ మ్యాన్‌ని ఎవరు చంపారు? కారణం ఏంటి? ఇందులో మనోడిని ఎందుకు ఇరికించారు? అసలైన హంతకుల్ని పట్టుకోవడానికి మనోడు ఎంతవరకు వెళ్ళాడు? ఈ ప్రాసెస్‌లో తను చేసిన పోరాటం ఏంటి? ఇందులో తనకి సహాయపడ్డ వాళ్ళెవరు అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా ఏదో అట్టట్టా ఉంది. యాక్షన్ ఎపిసోడ్స్ వరకు బానే ఉన్నాయి గానీ, రొటీన్ స్టోరీ, బోరింగ్ స్క్రీన్ ప్లే, హామీ పెర్ఫార్మన్సెస్‌తో నిరాశపరిచారు. ఇలాంటి కథలు ఇప్పటికే కొన్ని వందల సార్లు తీశారు. ఎక్స్ కాపో, ఎక్స్ మిలిటరీ అయిన మన హీరో ఏదో ఒక పెద్ద ప్రాబ్లమ్‌లో ఇరుక్కోవటం, తర్వాత తనకి ప్రాబ్లమ్ క్రియేట్ చేసిన వాళ్ళని ఒక్కొక్కరిగా అంతం చేసుకుంటూ వెళ్ళటం. ఎవరిదాకో ఎందుకు? ఈ మధ్య జేసన్ స్టేథమ్ చేస్తున్న సినిమాలన్నిట్లో దాదాపు కథ ఇదే. యాక్చువల్‌గా ఇందులో అద్దిరిపోయే యాక్షన్ థ్రిల్లర్‌కి అవసరమైన సెటప్ ఉంది. కానీ లేజీ రైటింగ్ వల్ల ఫుల్ పొటెన్షియల్ రీచ్ అవ్వలేదు. సినిమా స్టార్ట్ అయిన 10, 15 నిమిషాల్లోనే కాన్ఫ్లిక్ట్ ని సెట్ చేసేస్తారు. పెద్దగా టైం వేస్ట్ చేయరు. ఆ తర్వాత సినిమా అంతా దాదాపు సింగిల్ లొకేషన్ లో ఒక పెద్ద షిప్ లోనే జరుగుతుంది. కథ అంతా షిప్ లోనే ఎందుకు జరుగుతుందనేది మీరు సినిమా చూసే తెలుసుకోవాలి. ఇక వన్స్ కథ షిప్ లోకి షిఫ్ట్ అయ్యాక సినిమా చాలా వరకు ప్లెయిన్ గానే సాగుతుంది. ఆ బిజినెస్ మ్యాన్ ఎందుకు చనిపోయాడు? దీని వెనక ఎవరున్నారో వెంటనే మనకు అర్థమైపోతుంది. పెద్దగా ట్విస్ట్‌లు, సర్ప్రైజులు లాంటివి ఏముండవు. బట్ యాక్షన్ ఎపిసోడ్స్ బావుండటంతో అలా సాగిపోతూ ఉంటది. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సాగే 20 నిమిషాల యాక్షన్ బ్లాక్ ఆకట్టుకుంటది. మొత్తంగా సినిమా అయ్యే టైంకి ఓకే. ఏదో కాసేపు టైమ్ పాస్ అనుకుంటూ థియేటర్ నుంచి బయటికొచ్చా. పెర్ఫార్మన్స్‌ల విషయానికొస్తే పెద్దగా చెప్పడానికి ఏమి లేదు. జేసన్ స్టేథమ్ తనకలవాటైన రోల్‌లో పూర్తిగా స్లీప్ వాక్ చేశాడు. ఎమోషనల్‌గా మనం తన క్యారెక్టర్‌కి పెద్దగా కనెక్ట్ అయ్యేదేం ఉండదు. బాగా రొటీన్ అండ్ జెనరిక్ క్యారెక్టర్. ఇక 'యానబెల్ వాలిస్' విషయానికొస్తే ఏదో సినిమా అన్నాక ఫీమేల్ లీడ్ గూడా ఉంటే బాగుండు అని తనని బెట్టారే తప్ప తనకి పెద్దగా చేయటానికేమీ లేదు. తను ఉన్నా లేకున్నా స్క్రీన్ ప్లేకి పెద్ద ఇబ్బందేం ఉండదు. బట్ యాక్షన్ సీక్వెన్సెస్‌లో బానే పెర్ఫార్మ్ చేసింది. ఇక నెగెటివ్ క్యారెక్టర్‌లో రోలన్ మోలర్ వన్ డైమెన్షనల్ క్యారెక్టర్‌లో ఏదో కానిచ్చేసాడు. తను పెద్దగా భయపెట్టింది, ఇంటిమిడేట్ చేసింది ఏమీ లేదు. చాలా వీక్ విలన్. మొత్తంగా ఇందులో క్యారెక్టర్స్ అన్నీ చాలా బేసిక్‌గా, జెనరిక్‌గా ఉంటాయి. కాంప్లెక్సిటీకి, డెప్త్‌కి చాలా దూరం. ఇక టెక్నికల్‌గా సినిమా పర్లేదు. తక్కువ బడ్జెట్‌లో అన్ని డిపార్ట్‌మెంట్ వాళ్ళు డీసెంట్ అవుట్‌పుట్‌నే డెలివర్ చేశారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బెటర్ ఉండాల్సింది. చాలా వరకు ఏదో నీరసంగా అనిపిస్తదే తప్ప, ఎక్కడా పెద్దగా ఊపొచ్చింది లేదు. మ్యూజిక్ బెటర్‌గా ఉండుంటే ఖచ్చితంగా సినిమా ఇంకా బెటర్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చుండేది. ఇక డైరెక్టర్ జీన్ ఫ్రాంకోయిస్ విషయానికొస్తే ఆయన పనితనం ఓకే. కొంచెం ఎఫర్ట్ పెట్టుంటే 'డై హార్డ్' లెవెల్ యాక్షన్ థ్రిల్లర్ అయ్యుండేది. ఫైనల్‌గా చెప్పేదేంటంటే పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా ఓ గంటన్నర టైమ్ పాస్ చేయాలనుకుంటే ఈ సినిమా ట్రై చేయొచ్చు. అది విషయం.